డే 5 లివ్ లైఫ్ యాజ్ యూ లవ్‌లో ఈరోజు మనం చేయవలసింది ఏంటి అన్నది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక అమ్మ, నాన్న వాళ్ళ 10 సంవత్సరాల కూతురు ఉన్నారు. ఆ పాప బర్త్‌డే ఒక 3 డేస్‌లో వస్తుంది. సో, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, "ఉదయం ఈరోజు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకో. నేను 5 గంటలకల్లా వచ్చేస్తాను. చక్కగా మనం షాపింగ్‌కెళ్ళి నీకు కావాల్సిన బట్టలు అన్నీ కొనుక్కుందాము. స్వీట్స్ అన్నీ కొనుక్కుందాం" అని చెప్పారు. చాలా ఎక్సైటెడ్‌గా ఉంది ఆ పాప. చక్కగా స్కూల్‌కి వెళ్ళింది. స్కూల్‌లో ఫ్రెండ్స్ అందరితో చెప్పింది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్‌గా వచ్చింది. రోజు అంటే వాళ్ళ అమ్మగారు ఏవైనా స్నాక్స్ ఇవి ఇవి అడుగుతూ ఉంటుంది కదా! అది ఏం చేయకుండా బుద్ధిగా హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంది. చేసేసుకుని స్నానం చేసేసి తనకు నచ్చిన బట్టలు వేసుకుని హ్యాపీగా కూర్చుంది రెడీ అయిపోయి. 5:30 అయింది. వాళ్ళ నాన్నగారు 5 గంటలకు వస్తారు. "అమ్మ ఇంకా నాన్నగారు రావట్లేదు ఏంటి? వచ్చేస్తారులే అమ్మ. కొంచెం ఈ లోపల స్నాక్స్ తిను." "లేదు నేను నాన్నగారితో బయటికెళ్ళి తింటాను" అని చెప్పింది. ఓకేలే ఇంకా వదిలేసింది. 5:30, 6:30, 7:30 అయిపోతుంది. ఇంకా ఏడుపు లంఘించుకుందనమాట. ఇంకా రాలేదు నాన్నగారు, ఇంకెప్పుడు కొంటారు అది ఇది అని. వాళ్ళ అమ్మ అనుయిస్తూ అంటే ఆకలితో ఉంది కదా, కొంచెం ఏదైనా తింటే బాగుంటుందని ఒక యాపిల్ ఇచ్చింది. ఇంకొక యాపిల్ కూడా కావాలంటే ఏదో ఒక పేచీ పెట్టాలన్నమాట. ఇంకొక యాపిల్ కూడా కావాలి అంది. ఒక యాపిల్ తింటూ కూర్చుంది. అంతలో వాళ్ళ నాన్నగారు వచ్చారు. అప్పటి వరకు చాలా అలసటతో వచ్చిన వాళ్ళ నాన్నగారు అమ్మాయిని చూడగానే గుర్తొచ్చిందనమాట. ఈరోజు ఆయన తీసుకెళ్తానన్నాను కదా అని. అప్పుడు ఇంకా కూర్చుని, "ఏ అమ్మ సారీ అమ్మ, ఇలా అయిపోయింది, లేట్ అయింది. నేను తప్పకుండా రేపు నీకు కావాల్సినవన్నీ కొనిపెడతానులే" ఇలా బుజ్జగిస్తున్నారనమాట. "ఓహో! యాపిల్ తింటున్నావా? గుడ్, గుడ్, గుడ్. నాకు కూడా ఇవ్వు" అన్నారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకొక యాపిల్‌ని ఇలా కొరికిందనమాట. అయితే "నాకు ఇవ్వవా? పోన్లే" అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. అంతట్లో ఆ పాప వెనకాతలే వచ్చి, "నాన్న ఇందాక నేను తిన్న యాపిల్ అది పుల్లగా ఉంది. ఇదైతే తీయగా ఉంది. మీకోసమే" అని తెచ్చిచ్చిందనమాట. వాళ్ళ నాన్నగారు ఒక్కసారి అంటే యాపిల్ ఇవ్వలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా! ఇవ్వలేదేంటి కోపంగా ఉందేమో అనుకుని వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఏంటంటే ప్రేమతో వాళ్ళ నాన్నకి తీయటి యాపిల్ ఇవ్వాలి, తీయగా ఉందా, పుల్లగా ఉందా అని చెక్ చేసిందనమాట. ఇలాంటి సందర్భాలు మనకి జీవితంలో చాలా ఎదురుపడుతూ ఉంటాయి. చాలా మందితో ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. అంటే అలాంటి మిస్‌కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చిరునవ్వే సమాధానం అవ్వాలి. ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ అవన్నీ ఎలా చెప్తామో మనకి ఇంకొకరు మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి కొంచెం అంటే మిస్‌కమ్యూనికేట్ అవ్వచ్చు. అంటే కొంచెం వక్రంగా మాట్లాడినట్టు, కొంచెం హేళన చేసినట్టు అనిపించొచ్చు. అలాంటి సమయంలో మనం వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఒక నవ్వు నవ్వామనుకోండి, వాళ్ళు మనకి ఇష్టంగా చెప్తే వాళ్ళకి ఇష్టంగానే కనిపిస్తుంది. వాళ్ళు మనకి వక్రంగా చెప్తే మన నవ్వు వాళ్ళకి వక్రంగానే కనిపిస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. మీ నవ్వే సమాధానం కావాలి. అప్పుడే కమ్యూనికేషన్ బావుంటుంది. రిలేషన్‌షిప్స్ కూడా బావుంటాయి.